ధైర్యాన్ని ఇచ్చే మాటలు, ఓదార్పునిచ్చే మాటలు ఇలాగా మాట్లాడుతుండగా నీ జీవితాన్ని సరిచేసుకో. నువ్వు దేవునికి భయపడుతున్నావా? మొట్టమొదటి ప్రశ్న. దేవుడు అంటే నీలో భయము భక్తి ఉందా? వాక్యం అంటే నీలో భయము భక్తి ఉందా? ఉన్నట్లయితే నువ్వు అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తావు. దేవుడు అంటే భయం లేని జీవితం, వాక్యం అంటే భక్తి లేని జీవితాన్ని నువ్వు జీవిస్తే కష్టాలు ఎదుర్కోవలసిన అవసరత వస్తుంది. దుఃఖ సాంద్రంలో కొట్టుకోవలసిన అవసరత వస్తుంది. జాగ్రత్త. హెచ్చరించే ప్రార్థనా వాక్యం ఇవాళ నువ్వు వింటున్నావు. దైవ శక్తి నిన్ను కమ్ముకోవాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నీ మీద దిగాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ చేయిపట్టి నడిపించాలంటే దేవునికి భయపడు, దేవుని వాక్యానికి లోబడు. రెండవది చూపించిన దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిగల ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సిద్ధముగా సమర్థుడుగా ఉన్నాడు. శద్రక్, మెషక్, అబేద్నెగోలు. దేవుని ప్రియబిడ్డలారా, అగ్నిగుండములో పడివేసినా నిన్ను రక్షించే సామర్థ్యం కలిగినటువంటి వాడు నువ్వు, నేను ఆరాధించే దేవుడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నా. మార్కు సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. దేవుని ప్రియబిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. అక్కడ వ్రాసిన మాట, అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము. అయితే నువ్వేం చేయాలి? దేవుని ప్రియబిడ్డలారా, నమ్మాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ కష్టాలు, కన్నీళ్లు, వేదన, దుఃఖము, సమస్యలు అన్నీ తొలగించేసి